పదార్థం యొక్క ఘనస్థితి అంటే ఏమిటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. నీరు, మంచు, గాలి ఇవన్నీ పదార్థాలే. కాని ఘన పదార్థాల్లో కణాలు చాలా దగ్గరగా, క్రమబద్ధంగా ఉంటాయి. మంచులో ఉన్న పార్టికల్స్ ఒకదానికొకటి బలంగా ఆకర్షించుకుని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. అందుకే ఘన పదార్థాలకు స్పష్టమైన ఆకారం మరియు పరిమాణం ఉంటుంది. ఘన పదార్థాల ముఖ్య లక్షణాలు ఇవి. మొదటిది డెఫినిట్ షేప్ అండ్ వాల్యూమ్. రెండవది హై డెన్సిటీ అంటే ఎక్కువ సాంద్రత. మూడవది ఇవి కంప్రెస్ చేయడం చాలా కష్టం. నాల్గవది మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పార్టికల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కణాలు చాలా దగ్గరగా ప్యాక్డ్గా ఉంటాయి. వాటి మధ్య ఖాళీలు చాలా చిన్నవి. కణాల మధ్య ఆకర్షణ బలం చాలా ఎక్కువ. అవి కేవలం వైబ్రేషన్ మాత్రమే చేస్తాయి. అందుకే కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అందుకే సాలిడ్స్ చాలా స్ట్రాంగ్ మరియు స్టేబుల్గా ఉంటాయి.